వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానాలు ముళ్లపొదలతో నిండిపోవడంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యపై స్పందించిన అధికారులు ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టి జేసీబీ యంత్రాల సహాయంతో శ్మశానాలలోని ముళ్లపొదలను తొలగించే, శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు కోఆర్డినేటర్ ఖాసింవలి, గోనెగండ్ల మండల కన్వీనర్ ముల్లా ఖాసీం, సీనియర్ నాయకుడు రాజశేఖర్ ఆచారి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక అధికారుల తక్షణ స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక ప్రజలు కూడా ఈ చర్యపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యను పరిష్కరించిన అధికారులకు మరియు స్పందించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గోనెగండ్ల గ్రామంలో కులాలకు అతీతంగా గోనెగండ్ల ప్రజలు లక్ష్మీపేట సమీపంలో ఎల్ఎల్సి కాలువ దగ్గర శ్మశాన వాటిక చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు శవాన్ని ఖననం చేసే అవకాశం లేకపోవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఈ అధికారులు స్పందించి జేసీ పెట్టి దాన్ని క్లీన్ చేపించే పని ప్రారంభించారు. కరెక్ట్గా ఒక నెల కింద ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద. వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళే. ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ పరిస్థితి చూసి చాలా ఘోరంగా అనిపించింది. ఆ రోజు మాకు ఇంత ఘోరంగా ఉన్నదే మన శ్మశాన వాటిక అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచన చేసుకున్నాము. అది ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ శ్మశాన వాటికల్లో పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించడానికి స్పెషల్ ఆఫీసర్ అయిన ఎంపీడీఓ మేడం గారికి, మళ్ళా ఈఓఆర్డి గారికి, మండల పంచాయతీ అభివృద్ధి అధికారి సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవలో నిత్యం కృషి చేస్తూ ఉంది. నా పేరు కె రాజశేఖర్ ఆచారి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.